ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఈ ఉదయకాలం ఎలా ఉన్నది? సంతోషంగా ఉన్నదా? కొన్నిసార్లు మన సంతోషం బాధింపబడుట మనము గ్రహించగలము. అది మనకు తెలియను. బైబిల్ చదివెదము, ప్రార్థించదము. అయితే నిజమైన ఆ సంతోషము, మనసానందం ఉండదు. ఏదో ఒక ఆటంకం కనబడును. ఎందుకో తెలుసా? దేవునికి మనకు ఉన్న బంధములో ఒక చిన్న చీలిక, ఒక చిన్న బాధింపు వచ్చి ఉండవచ్చు. మనం పరిశోధించి చూడాలి. 139వ కీర్తన 24వ వచనములో ఒక భక్తుడు దావీదు ఒక చక్కటి ప్రార్థన చేయుచున్నాడు. మనం కూడా ఈ విధముగా ప్రార్థించుట అవసరము. ఏం ప్రార్థన చేయుచున్నారు? నీ కాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. దేవా, మీకు వేదన కలిగించే విధముగా నేనేమైనా చేయుచున్నానా? నా మార్గము మీకు దుఃఖం కలిగించుచున్నదా? దాన్ని పరిశోధించి చూసి సరైన మార్గంలో నన్ను నడిపించుడి. మీకు వేదన కలుగజేయుటకు నేను ఇష్టపడుటలేదు అని ప్రార్థించుచున్నారు. ఇప్పుడు మీ ఇంట్లో మీ పిల్లలు ఉన్నారు. వారు వచ్చి మీకు లోబడటలేదు, మీరు చెప్పినట్లుగా నడుచుకునట్లేదు, వారి ఇష్టానుసారంగా చేయుచున్నారు. కనుక మొదట వారిని గురించి మీ హృదయంలో వేదన కలుగును. ఎందుకు నా బిడ్డ నేను చెప్పినట్లుగా చేయనంటున్నారు? ఎందుకు నా కుమార్తె నాకు వేదన కలుగజేస్తుంది? చెబుతారు, నా పిల్లలే నన్ను వేదన పరుస్తున్నారు అని చెప్పే తల్లిదండ్రులను నేను చూసి ఉన్నాను. ఒకవేళ మీ జీవితంలో, మీ కుటుంబంలో మీ పిల్లలు మిమ్ములను వేదన పరచునట్లు నడుచుకుంటే మీ మనసు ఎలా ఉండును? దేవుడు మన తండ్రి, మనం ఆయన పిల్లలము. కనుక మనము ఆయన మనసును వేదన పరచునట్లు నడుచుకుంటే ఆయన హృదయం ఎంతగా దుఃఖపడిందో కదా! అది ఎప్పుడైనా మనము గ్రహించియున్నామా? కనుక మనం ఆయన్ని చూసి, దేవా, మీరు నా తండ్రి, మీకు వేదన కలుగునట్లు నేను ఏమైనాను చేశానా? అలా నడుచుకున్నానా? నాకా కార్యమును గ్రహింపజేసి సరైన మార్గమున నడిపించుడి అని ప్రార్థించుట ఒక చక్కటి ప్రార్థన. మీరు యోచించి చూడండి. మనకి చాలా కార్యములు కరెక్ట్గా అనిపించును. అయితే అది దేవుని హృదయమును దుఃఖపరిచేదిగా ఉంటుంది. పిల్లలు చేసే కార్యము వారికి కరెక్ట్గా ఉంటుంది. మీకు ఏమీ తెలియదు, మాకన్నీ తెలుసు అని మాట్లాడతారు. వారికి అది కరెక్ట్గా ఉంటుంది. అయితే తండ్రి హృదయము, తల్లి హృదయము బాధింపబడును. మనకు మనం చేయునది కరెక్ట్గా తెలుసు. మన తండ్రి హృదయము బాధింపబడును. నేనప్పుడప్పుడు ఈ వాక్యమును ఉంచి ప్రార్థించెదను. దేవా, నా హృదయమును పరిశీలించి తెలుసుకొనుము. నీ కాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూచి నిత్య మార్గమున నడిపించుము. ప్రతి ఆరాధన ముగిసిన తర్వాత ఏం చేస్తానో తెలుసా? నేను రూముకు వచ్చి దేవుని సమూహంలో, దేవా, ఈ దినము సేవను నేను సరిగ్గా చేశానా? మీరు ఇష్టపడినట్లుగా చేసితినా? లేక మిమ్మును దుఃఖపరచునట్లుగా ఏదైనా మాట్లాడితినా? చేశానా? దేవునికి ముందు నా హృదయము తెరిచి మాట్లాడేదను. దేవుడు చెబుతారు, వెల్ డన్ మై సన్, నీవు మేలైనది చేశావని అభినందించెదరు. కొన్నిసార్లు నేను చేసిన తప్పులను చూపించెదరు. వీటిని చెప్పి ఉండకూడదు, ఇది చేసి ఉండకూడదు, అది సరికాదు కుమారుడా అని చెప్పెదరు. నేను దాని కొరకు దేవుని ఎదుట క్షమాపణ కోరి సరిచేసుకుందును. అప్పుడప్పుడు దేవుని సమూహమునకు వెళ్ళి ఆయనను మనం సంతోషంగా ఉంచినామా, ఆయనను దుఃఖపరిచామా అని మనల్ని మనం పరిశీలించి చూడాలి. మనలో అనేకులము దాన్ని గురించి ఆలోచించుట లేదు. దేవుని దగ్గర అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని అడిగేది, ప్రార్థించుట, విశ్వసించుట, అద్భుతం మాత్రమే చూస్తాము. ఆయనకు దుఃఖం కలుగజేయనట్లుగా నేను నడుచుకుంటున్నానా? వేదన కలుగజేసే మార్గం నా దగ్గర ఉన్నదా? పరిశీలించి చూడాలి. ఈ దినమైన దేవుని సమూహంలో, దేవా, మీకు వేదన కలుగజేయు మార్గము నా దగ్గర ఉన్నదేమో చూసి నిత్య మార్గమున మిమ్మును సంతోషపరిచేటటువంటి ఒక మార్గంలో నన్ను నడిపించుడని ప్రార్థన చేయుదురా? అది ఎంత గొప్ప ఆనందము! ఆయన సంతోషపడితే మీరు అడగకుండానే మిమ్ములను ఆశీర్వదించుచు ఉందురు. అంతే. దేవా, మీకు ఆయాసం కలిగించే మార్గము నాయందు ఉన్నదేమో చూడండి. నేను మిమ్మల్ని దుఃఖపరచకూడదు, మీ హృదయమును గాయపరచకూడదు. ఎప్పుడు మీరు సంతోషంగా ఉండునట్లు నేను నడుచుకోవాలి. దానికి నన్ను సమర్పించుకుంటున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.